యేసు ప్రభుల వారు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను అన్నారా? నిశ్చయముగా చెబుతున్నాను అన్నారా? ఎస్. కొత్తగా జన్మించటం అని అంటే ఏంటి అని అంటే అతనికి అర్థం కావట్లేదండి. అయ్యా, కొత్తగా జన్మించాలంటే షాక్ అయి ఉంటాడు. అసలు ఏంది ప్రభా, నేను పరిచయుణ్ణి ఏమనుకున్నారు మీరు? లోపల చాలా మంది పరిచయాలు అదే గర్వంతో ఉండిపోయారండి. పరిచయుణ్ణి అయ్యా నేను, దేవా ఈ సుంకర్లా లేనందుకు మీకు వందనాలు. అదేగా ప్రార్థన. ఈ సుంకర్లా ఈ పాపిలా లేనందుకు మీకు స్తోత్రాలు. వారానికి 2 రోజులు ఉపవాసం, 2 గంటల ప్రార్థన, దశమ భాగం ఇస్తున్నందుకు, నన్ను దేవుని బిడ్డగా ఉంచినందుకు మీకు ఎనలేని స్తోత్రం అన్నట్టు వీడి హృదయం ఏం మారలేదు. గర్వం అనేది లోపల ఉందో చూశారా? గర్వం అనేది ఉంది ప్రియమైన దేవుని పిల్లల. కనుక దాని వలన నువ్వు పరలోక రాజ్యానికి నేను చక్కగా పాటలు పాడతానండి సంఘంలోని, వెరీ గుడ్. నేను చాలా మందికి పేదవాళ్ళకి అన్నం పెడతానండి, వెరీ గుడ్. నేను చాలా మంది పేదలకి దానాన్ని సహాయం చేస్తానండి, చదువుకున్న వాళ్ళకి సహాయం చేస్తానండి, వెరీ గుడ్. కానీ వాటి వలన నీకు కొత్త జన్మ రాదు. కొత్త జన్మ రావాలి అని అంటే, కొత్తగా నువ్వు జన్మించాలి అని అంటే నీలోని 3 సంగతులు ఖచ్చితంగా ఉండాలి ప్రియమైన వారు. మొట్టమొదటిది మారు మనస్సు. ఏంటిదమ్మా? మారు మనస్సు. మారు మనస్సు. మారు మనస్సు ఎట్లొచ్చింది మనకి? ఎక్కడమ్ముతారు అమ్మా? ఎక్కడమ్ముతారు మారు మనస్సు? మారు మనస్సు వ్యక్తిగతంగా తీసుకోవాలండి. మారు మనస్సు అనేది నువ్వు పాపివి అన్న సంగతిని నీకు అర్థం కావాలి. మొట్టమొదటిది నువ్వు పాపివి అన్న సంగతి నీకు అర్థం కావాలి. నువ్వు పాపివి అన్న సంగతి నీకు అర్థం కావాలి. ఆ పాపం వలన ఎవరు దూరం అయ్యారో నీకు అర్థం కావాలి. ఆ దూరం చేసుకున్నటువంటి దేవుడు గనక దూరం అయితే నీ జీవితానికి ఎంత ప్రమాదం పొంచి ఉందో కూడా నీకు అర్థం కావాలి ప్రియమైన వారు. కనుక మారు మనస్సు రావాలంటే ఇప్పుడు ఏం కావాలి? మనకు మారు మనసు రావాలి. అసలు మనకు మారు మనసు వచ్చిందో తెలియదో, మనకు మారు మనసు రాలేదో తెలియదో. ఒకవేళ కనుక ఇంకా డౌట్లో ఉంటే ఈరోజు ఈ క్షణాన మీకు మారు మనసు రావాలి ప్రియమైన దేవుని పిల్లల. మారు మనసు పొందుకోవాలి. మారు మనసు పొందుకొనే ఈరోజు ఒక కొత్త జన్మను మనందరం కూడా, ముఖ్యంగా మీరందరూ కూడా కొత్త జన్మను ప్రారంభించాలి. దేవుని తట్టుకు గనక ఎవరైతే వాక్యాన్ని విని దేవుని తట్టుకు గనక ఎవరైతే తిరుగుతారో వాళ్ళలోనికి వాళ్ళకి దేవుడు ఇచ్చేటటువంటి, ఏమండి, నువ్వు పాపివి అన్న సంగతి గనక తెలుసుకొని దేవుని తట్టుకు తిరిగి, అయ్యా నేను పాపాత్ముడిని, నోటితో ఎవరేం చెబుతారు చెప్పరమ్మా? మీరు చాలాసార్లు చెప్పారు, నేను చాలాసార్లు చెప్పాను, నా జీవితంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను. నోటితో చెప్పేది వేరు, దేంతో చెప్పాలి? హార్ట్ఫుల్గా చెప్పాలి. హార్ట్ఫుల్గా చెప్పాలి అని అంటే లోపల ఆల్రెడీ హృదయంలో అంతా కూడా ఏముంది? ఇప్పుడు అపవిత్రత, పాపం అనేది మనిషిని అపవిత్రం చేసేటటువంటి సకల, ఏమండి, భయంకరమైనవన్నీ కూడా హృదయంలోనే ఉన్నాయి. ఆ హృదయం మారాలి అని అంటే అక్కడికి ఖచ్చితంగా కూడా ఒకరు రావాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయం 7వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దామా? 7వ వచనం నుంచి 7 అమ్మా 7-8. యేసు ప్రభుల వారు మంచి అద్భుతమైనటువంటి మాట చెబుతున్నారండి, బాగా వినాలి అమ్మా. యేసు ప్రభుల వారు మన జీవితంలోని జరగవలసినటువంటి పెను మార్పుల్లోని మొట్టమొదటి మార్పు ఏందో తెలుసా? మొట్టమొదటి మార్పు నీ జీవితంలో మారు మనసు రావాలి. మారు మనసు అని అంటే అర్థం ఏంటిది? అయ్యా నా జీవితం మొత్తం పాపంలోనే గడిచిపోయింది, నేను ఇంతకాలం కూడా నేను పాపంలోనే మగ్గిపోయాను, పాపంలో నుంచి బయటికి రావాలి అని అనుకున్నాను, కానీ నేను రాలేకపోతున్నానయ్యా. నేను నీకోసం బ్రతకాలనుకుంటున్నాను కానీ బ్రతకలేకపోతున్నాను. నాకు నువ్వు సహాయం చేయవా? నాకు నువ్వు సహాయం చేయదేవా? నేను సంపూర్ణంగా, ఇదిగో నా మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానయ్యా.
మనస్ఫూర్తిగా నేను మారాలనుకుంటున్నానయ్యా. నా జీవితంలోని మార్పు అనేది, నా జీవితంలో మార్పుకు నేను ఇష్టపడుతున్నానయ్యా. నా జీవితాన్ని మార్చండి అయ్యా. ఇంక నేను ఆ పాపం జోలికి నేను వెళ్ళొద్దు అనుకుంటున్నాను. ఆ పాపం వలన మరణం వస్తుంది అన్న సంగతి నాకు అర్థమైపోయింది. కాబట్టి ఆ పాపం వైపుకి వెళ్లకుండా నేను మీ తట్టుకు తిరగాలనుకుంటున్నాను. దేవా, ఒక్కసారి నన్ను కరుణించండి, నన్ను కరుణించండి. నా పాపాలను మీరు కడగాలి అని అంటే నేను పాపిని అన్న సంగతిని నేను ఒప్పుకుంటున్నాను. నాకు మారు మనసు దయచేయండి అయ్యా, నాకు మారు మనసు దయచేయండి అని గనక నువ్వు మనస్ఫూర్తిగా గనక దేవుణ్ణి అడిగి నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయాన్ని దేవునికి గనక ఈ క్షణాన నువ్వు చెబితే దేవుడు నీకు ఇచ్చేటటువంటి గిఫ్ట్ ఏంటో తెలుసా? ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా? ఏమంటున్నారండి? నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరమో, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఎవరు రావాలమ్మా? ఆదరణకర్త ఎవరి దగ్గరకు రావాలి? ఒక్కొక్కళ్ళ దగ్గరకు రావాలి. గుర్తుంచుకోండి. అందుకే నేను అన్నది, నికోదేమికి ఏం తక్కువైంది? వ్యక్తిగతంగా దేవునితో సంబంధం తెగిపోయింది అతనికి. నీకు పర్వాలేదయ్యా, మేము సంఘంలో మాత్రానికి దేవుడితో బాగా గట్టిగా ఉంటాం, బయటికి పోతే మాత్రానికి అని అంటే నువ్వు కూడా కొత్తగా జన్మించలేదు. వ్యక్తిగతంగా నీకంటూ దేవునితో ఒక సంబంధం ఉండాలి. ఆ వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఉండి నువ్వు మారు మనసు పొందుతానని పాపినని గ్రహించి దేవుని తట్టుకు గనక తిరిగితే నీ పాపాలు కన్విక్ట్ చేయటం కోసం, నీ పాపాలను నీ చేత ఒప్పింపజేసేటటువంటి కార్యక్రమం నువ్వు ఒప్పుకోలేమో, కానీ నువ్వు ఒక సొంత నిర్ణయాన్ని తీసుకొని, నువ్వు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని దేవునికి గనక చెబితే ఆ దేవుడు నీకు ఇచ్చేటటువంటిది ఏంటయ్యా అనంటే ఏమంటున్నారమ్మా? ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి అమ్మా ఏం చేస్తారంటమ్మా? మొట్టమొదటిది నువ్వు ఒప్పుకుంటేనేగా నీ దగ్గరకు వచ్చేది. అసలు నువ్వు ఒప్పుకోకపోతే మేము ఎప్పుడో ఒప్పుకున్నామండి బాబు అని అంటారా? మేము ఆల్రెడీ నీళ్ళలో మునగడానికి ముందే ఒప్పుకున్నాం అని అంటే, ఒప్పుకోవటం అనేది నీ వ్యక్తిగతంగా నువ్వు ఒప్పుకోవాలి. జనంలో ఎవరైనా ఒప్పుకుంటారు, జనంలో ఒప్పుకుంటారు, కానీ వ్యక్తిగతంగా నీ ఇంటికి వెళ్ళి, నీ గదిలోనికి వెళ్ళి, గదికి తలుపులు వేసి ఒంటరిగా రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు మోకరించి, అయ్యా నేను పాపినయ్యా, నేను పాపాత్ముని తండ్రి, నేను పాపాత్మురాలునయ్యా, ఒక్కసారి నా వైపుకు చూడయ్యా, ఈ పాపంలోంచి నేను బయట పడలేకపోతున్నాను. పేరుకు భక్తుడిగా ఉంటున్నాను, పైకి క్రైస్తవులుగా ఉంటున్నాము, కానీ లోపల పాపాన్ని మానలేకపోతున్నామయ్యా. ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి నాకు కొత్త జీవితం కావాలి, కొత్త జన్మ కావాలయ్యా. నీ రాజ్యంలోనికి చేరారన్నటువంటి నమ్మకం నాకు కావాలి. నా పాపాలు సంపూర్ణంగా క్షమించబడ్డాయి అన్నటువంటి విశ్వాసం, అలాంటి నమ్మకం నాకు కలగజేయి దేవా, నేను నీకోసం బ్రతుకుదాం అనుకుంటున్నాను అయ్యా అని కనుక చెబితే ఆ దేవుడు నీకు ఇచ్చే మొట్టమొదటి గిఫ్ట్ ఏంటంటే ఫస్ట్ పరిశుద్ధాత్ముడిని నీ దగ్గరికి పంపిస్తున్నాడండి. పరిశుద్ధాత్ముడిని నీ దగ్గరికి పంపిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడిని పంపిస్తే నీలోని ఒక కొత్త స్వభావం ప్రారంభం అవుతుంది. ఒక కొత్త ఆలోచనలు, కొత్త తలంపులు, కొత్త ఏమంటే దేవుని కోసం బ్రతకాలన్న తపన నీలో మొదలవుతుంది. నువ్వు మనస్ఫూర్తిగా నిర్ణయం తీసుకొని ఆయనకి చెబితే ప్రియమైన సహోదరి సహోదరుడా, ఖచ్చితంగా కూడా యేసు ప్రభుల వారితో పాటు సిలువ వేయబడినటువంటి దొంగ అండి అతను. దొంగ మొదటిసారి తిట్టేశాడు యేసు ప్రభుని. నువ్వు క్రీస్తువు అయితే నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడు అని ఇద్దరూ అన్నారు. కొద్దిసేపటి తర్వాత అర్థమైంది, నేను కదా పాపాత్ముడిని. అయ్యా నేనయ్యా పాపాత్ముడిని, నువ్వు ఎంత మంచోళ్ళుగా ఉన్నావు. నేను చేసినటువంటి హత్యలకు, నేను చేసినటువంటి దోపిడీలకు, నేను చేసిన దొంగతనాలకు నేను ఈ శిలువ శిక్షను అనుభవించడం న్యాయం. ఈ మరణం నాకు న్యాయం. ఇది నేను అనుభవించడానికి అర్హుణ్ణి. కానీ మీరు అనర్హులయ్యా, మీరు పరిశుద్ధులయ్యా. ప్రభువా, నువ్వేదో రాజ్యం అంటున్నావు కదా, నువ్వు రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా? ఒక రిక్వెస్ట్ అండి. ఎక్కడి నుంచి వచ్చింది అది? హృదయంలోంచి తన పాపాలను ఒప్పుకొని దేవుని దగ్గరికి వచ్చి ఒక్కటే మాట, ప్రభువా నీ రాజ్యంలోనికి పోయినప్పుడు నువ్వు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. చిన్న కుమారుడు తన ఆస్తినంతా తీసుకొని దుర్వ్యాపారం చేశాడు, తండ్రికి దూరం అయిపోయాడు.
వ్యభిచారం చేసేసాడు, వేశ్యలతో తిరిగాడు, స్నేహితులతో తిరిగాడు, అంతా కూడా ఆస్తిని మొత్తాన్ని కూడా ఏం చేశాడు, అందరికీ పంచిపెట్టాడు. అవి ఉన్నంతసేపు అందరూ అతనితో ఉన్నారు, అవన్నీ పోయిన తర్వాత అందరూ విడిచిపెట్టారు. అంతా విడిచిపెట్టిన తర్వాత కరువు, భయంకరమైనటువంటి కరువు, తినటానికి తిండి లేక ఉద్యోగం కోసం వెతికి 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 ఎక్కడా దొరక్క ఒక ఉద్యోగాన్ని లాస్ట్కి సంపాదించాడండి. ఏంటా జాబు? పందుల్ని మేపేటటువంటి పరిస్థితి. పందుల్ని మేపేటప్పుడు పందులతో పోట్లాడుతున్నాడు. దాన్ని కొట్టి దాన్ని పక్కకు నెట్టి అది తినేటటువంటి పంది పొట్టును తనకు ఆహారంగా తీసుకుంటున్నప్పుడు అప్పుడు అర్థమైపోయిందండి, నేను ఎంత తిరుగుబాటు చేశాను నా తండ్రి మీద, నేను ఎంత తిరుగుబాటు చేశాను, నేను ఎంత దుర్మార్గుడిని, నా తండ్రి ఎంత మంచోడయ్యా, నా తండ్రి దగ్గర ఎంతో మంది పనివాళ్ళు ఉన్నారు, ఇక్కడికి వచ్చేసి నేనేంది ఈ నరకం, నాకు తినటానికి తిండి లేదు, వేదన, భయంకరమైనటువంటి ఒంటరితనం, ఎందుకు నాకు ఈ కర్మ? కాబట్టి ఐ మస్ట్ చేంజ్. ఎవరికి? నేను ఈ మార్గంలో వెళితే నేను ఖచ్చితంగా చచ్చిపోతాను, చచ్చిపోకుండా ఉండాలి అని అంటే ఎవరి వైపుకి తిరగాలి? నా తండ్రి దగ్గరికి తిరగాలి. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. మంచి నిర్ణయాన్ని తీసుకొని నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను కుమారుణ్ణి అనిపించుకోవడానికి యోగ్యుడిని కాను, అయ్యా నీ పనివాళ్ళల్లో ఒక పనివాడుగానైనా సరే నన్ను పెట్టుకో, నా తండ్రినే క్షమాపణ అడుగుతా నేను పోయి. నీ తండ్రిని క్షమాపణ అడిగేటటువంటి మంచి మనసు నీకుందా? నీ తండ్రిని మనస్ఫూర్తిగా అడిగితే నీ తండ్రి ఎంత ప్రేమామయుడో. అమ్మ, మనం ఎవ్వరూ నశించిపోవటం ఆయనకు అస్సలు ఇష్టం లేదమ్మా. భూమి మీదకి వచ్చిన ఏ మనిషి కూడా, అమ్మా నువ్వు విగ్రహారాధన చేస్తున్నావా, వ్యభిచారం చేస్తున్నావా, నరహత్యలు చేస్తున్నావా, భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి పాపం స్థితిలో ఉన్నావు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, అయ్యా నువ్వు చచ్చిపోవటం నాకు అస్సలు ఏమాత్రం ఇష్టం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత చొప్పున మరణించటం నాకు ఇష్టం లేదు, నా జీవం తోడు అని అంటున్నాడండి యెహెజ్కేలు గ్రంథంలో. నా జీవం తోడయ్యా, మీరు దుర్మార్గతలో చనిపోవడం నాకు ఇష్టం లేదు, నా వైపుకు తిరగండి, నా వైపుకు తిరగండి, నా వైపుకు తిరగండి. రక్షణను అందుకోసం కదయ్యా నేను యేసు ప్రభువుని, యేసు క్రీస్తుని, నా కుమారుణ్ణి మీకోసం ఎందుకు పంపించాను? మీ హృదయాలు మారాలి, మీరు ఒక కొత్త నిర్ణయం తీసుకోవాలి. మీరు నిర్ణయం తీసుకున్న మరుక్షణం మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడండి మీ తండ్రి. ఆ తండ్రి రోజు కూడా సాయంకాలానికి అలా బయటికి పోయి రోడ్డును అలా చూస్తూ ఉంటున్నాడు. నా చిన్న కుమారుడు ఎప్పుడొస్తాడో ఎవరో పనివాళ్ళు చెబితే గమనించలేదు, తనంతట తానుగా దూరంగా ఉన్నటువంటి కుమారుని చూసి పరుగెత్తుకొని పోయి అతని మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు అని అంటే తండ్రి మనసు ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని. మనం పాపంలో బ్రతకటం అస్సలు ఏమాత్రం కూడా మనకి క్షేమం కాదు. ఈ పాపంలోంచి తిరిగిన మరుక్షణాన పరలోకంలో నీ తండ్రి సంతోషిస్తాడు. మరుక్షణాన ఎంత సమయం పట్టిద్దా మనం దేవుని వైపు తిరగటానికి? ఎంత సమయం? నువ్వు నిజంగా గనక దేవుని తట్టుకు తిరగటానికి ఈ క్షణాన గనక దేవుని తట్టుకు తిరిగితే ఈ క్షణము నుంచే నీ జీవితంలో మార్పు మొదలైద్ది, కొత్త జన్మ నీలో మొదలవుతుంది, పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. పరిశుద్ధాత్ముడు వస్తే అక్కడ ఏమో చెబుతున్నారండి, ఆ పరిశుద్ధాత్ముడు కనుక నీలోనికి వస్తే ఆయన వచ్చి పాపమును, ఏమండి ఆయన ఏమంటున్నారండి 8వ వచనం, ఆయన వచ్చి పాపమును గూర్చి, అందరూ కూడా ఏమండి మీ పాపాల గురించి మీరు ఏడ్చే రోజు వచ్చింది. నా పాపాల గురించి నేను ఏడ్చి, అయ్యా నేను నిజంగానే పాపాత్ముడినయ్యా, నేను ఏడ్చాను, మీరు కూడా ఏడుస్తారు ప్రియమైన దేవుని పిల్ల. దేవుని తట్టుకు నిజంగా తిరిగితే మీరు గనక నిజంగా కొత్త జన్మ ఎత్తాలని దేవుని రాజ్యంలోని సాతాను ఈ రోజు నీ హృదయాన్ని ఏళ్తా ఉన్నాడు, పాపం నిన్ను ఏలుతా ఉంది. ఇప్పుడు నువ్వు రాజును చేంజ్ చేయాల్సిందే, దేవుని రాజ్యంలోనికి రావాల్సిందే. నీకు అధికారిగా ఇప్పుడు ఎవరు ఉండాలి? నీ రాజు క్రీస్తు రావాలి అంటే మొట్టమొదటగా నీలో మారు మనసు రావాలి. ఆ మారు మనసు రావాలి అని అంటే నీ పాపాలను ఒప్పుకొని నువ్వు పాపి అన్న సంగతిని దేవునికి గనక ఈ క్షణాన నువ్వు దేవునికి మొర్ర పెడితే పరిశుద్ధాత్మను నీలోనికి ఇస్తాను అని అంటున్నాడండి. ఆ పరిశుద్ధాత్ముడు వస్తే నీ పాపాలన్నీ కూడా నువ్వు ఒప్పుకుంటావు, నీ పాపాలన్నిటినీ కూడా ఒప్పుకుంటావు, మనస్ఫూర్తిగా ఒప్పుకుంటావు. హృదయంలో ఉన్నటువంటి బాధ అంతా తీసేస్తాడు ఆయన. నిన్ను అవమానపరచడానికి కాదు, నీ పాపాలను క్షమించటం కోసం. నీ పాపానికి ఏమంటే ఈ పాప క్షమాపణ గనక మనకు లేకపోతే ఖచ్చితంగా కూడా ఒక ప్రమాదం అనేది ఉంది ప్రియమైన వారలారా.
నీ జీవితంలో కొత్త మార్పు రావాలంటే పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పుకొన చేస్తాడు, నిన్ను ఒప్పిస్తాడు. కానీ ఇది వ్యక్తిగతంగా నువ్వు తీసుకోవలసినటువంటి నిర్ణయం, వ్యక్తిగతంగా దేవునితో నువ్వు మాట్లాడవలసినటువంటి సమయం, వ్యక్తిగతంగా నీ తండ్రి వైపుకు చూసి, నన్ను కాపాడయ్యా, నేను నీ బిడ్డను కదయ్యా, నేను నీ కుమార్తెనయ్యా, నేను నీ కుమారుడనయ్యా, నన్ను కాపాడు అని అంటే దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఇంకా తిరగటం లేదు అని అంటే అది మనం చేసుకున్నటువంటి ఘోరమైంది కనుక ప్రియమైన వారలారా, కనుక దేవుని తట్టుకు తిరగాల్సినటువంటి సమయం, కొత్తగా జన్మించాలి. ఇవి కనుక నీ జీవితంలో ఎప్పుడు ఇంతవరకు సంభవించకపోతే, ఇంతవరకు కూడా ఇవి నీ జీవితంలో జరగకపోతే ఈ క్షణాన దేవునికి మొరపెట్టండి. దేవునికి మొరపెడితే నువ్వు పాపాలను కనుక ఒప్పుకున్న మరుక్షణాన దేవుడు పరిశుద్ధాత్ముడిని నీలోనికి, ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీలోనికి వచ్చేశారో నీ పాపాలన్నిటినీ కూడా ఒప్పుకుంటావు. నీ పాపాలన్నింటినీ ఒప్పుకుంటావు, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వైపుకి నీ చూపు అనేది మారుతుంది. పరిశుద్ధాత్మ రాకుండా ఎవ్వరూ యేసుక్రీస్తుని అంగీకరించలేరమ్మా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ప్రియమైనవారు. 3వ వచనం, అందుచేత దేవుని ఆత్మ చేత మాట్లాడువాడు ఎవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, అది అండర్లైన్ చేయడం, ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోండి. ఏమంటున్నారు? పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను అని అన్నారండి. యేసుక్రీస్తే నా రక్షకుడు అన్నది నోటితో ఒప్పుకుంటావేమో, కానీ నీ జీవితంలోని ఆ మాటను మనస్ఫూర్తిగా ఎప్పుడు ఒప్పుకుంటావు? యేసుక్రీస్తు ప్రభు అని, యేసుక్రీస్తు రాజు అని, యేసుక్రీస్తు రక్షకుడని నువ్వు ఒప్పుకుంటేనే నీ పాపాలను దేవునికి చెప్పు. నాయన, నేను మారాలనుకున్న నిర్ణయం తీసుకున్నానయ్యా, నా హృదయం తెరిచేశానయ్యా, నా హృదయం తెరిచేశాను, ఈ జీవితం మీది, మీరు కదా నన్ను కన్నది, నా అవిధేయత వలన, నా తిరుగుబాటు వలన నేను మిమ్మల్ని దూరం చేసుకున్నాను, నా హృదయంతో పాపం అంతా కూడా నా హృదయం నిండిపోయింది, దాని నుండి తప్పించాలి అని అంటే మీ సహాయం నాకు కావాలయ్యా, నేను మరలా కనుక మీతో బ్రతకాలి అంటే మీ సహాయం కావాలయ్యా అని దేవుని తట్టుకు తిరిగితే పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. నీలోనికి వచ్చిన తర్వాత నీ చేత పాపాలను ఒప్పుకునేలాగా చేసి ఆ పాపాలన్నిటికీ కూడా క్షమాపణ ఎక్కడ? యేసుక్రీస్తు రక్తంలో. యేసుక్రీస్తు ఇప్పటి వరకు కూడా సాతాను ఏలిందమ్మా నీ జీవితాన్ని, పాపం ఏలిందమ్మా నీ జీవితాన్ని. ఎప్పుడైతే పాపాలను ఒప్పుకున్నావో, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నావో, దేవునితో సమాధాన పడాలి అని అనుకుంటున్నావో, యేసుక్రీస్తు నీ రక్షకుడమ్మా. నువ్వు దేవుని రాజ్యంలోనికి రావాలి. నిన్ను పరిపాలించేటటువంటి రాజు ఎవరిప్పుడు? క్రీస్తు. ఆయన నీకు రాజు. నువ్వు ఆ రాజ్యంలోనికి వచ్చేస్తా ఉన్నావు. ఆ రాజ్యంలోనికి వచ్చిన తర్వాత నీ జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? అయ్యా, ఇన్ని రోజులు నా ఇష్టానుసారంగా బ్రతికాను, నేను ఫెయిల్ అయిపోయాను, నా ఇష్టానుసారంగా బ్రతికాను, నేను ఫెయిల్ అయిపోయినాను. పరిశుద్ధాత్ముడా, మీ సహాయాన్ని నాకు దయచేయండి. మీరు గనక నాలోనికి వస్తే నా పాపాన్ని కడగండి, నా పాపాన్ని పాప స్వభావంలో నుంచి పరిశుద్ధ స్వభావంలోనికి రావాలి, నా పాపాలు ఒప్పుకునేలాగా చెయ్యండి. ఒప్పుకునేలాగా చేస్తే ఎవరి వైపు తిరుగుతావు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తులో ఏముంది? ఒక్కసారి గనక యేసుక్రీస్తు వైపుకు చూస్తే నీ పాపం మొత్తం కూడా సిలువలో కనపడుతుందమ్మా. నా పాపం అంతా కూడా యేసుక్రీస్తు సిలువలో కనపడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరుడు, దేవుని కోర్టులో, దేవుని యొక్క రాజ్యంలో దేవుడు ఇచ్చినటువంటి తీర్పుకు నువ్వు నేను నేరస్తులము, పాపాత్ములు, దోషులు అన్న సంగతి ఆల్రెడీ నిర్ధారణ అయిపోయింది. దేవుని తట్టుకు తిరగాల్సినటువంటి సమయం, దేవుని తట్టుకు తిరిగితే నీ పాపాలు, నా పాపాలన్నీ ఎవరు తీసుకుంటున్నారు? ఇప్పుడైనా యేసుక్రీస్తు ప్రభుల వారు తీసుకుంటున్నారు. అలా తీసుకోవటం వల్ల నీ మీదికి రావలసినటువంటి తీర్పు, దేవుని తీర్పు ఇప్పుడు ఎవరి మీదకి వెళ్ళిపోయింది? యేసుక్రీస్తు మీదకి వెళ్ళిపోయిందండి.
నీకు రావలసినటువంటి ఆ శాశ్వతమైనటువంటి మరణం అనబడినటువంటి శిక్ష ఇప్పుడు ఎవరు తీసుకున్నారు? యేసుక్రీస్తు తీసుకున్నారు. ఇప్పుడు పాపాలన్నీ ఆయన తీసుకున్నాడు, తీర్పు అంతా ఆయన తీసుకున్నాడు, శిక్ష అంతా ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన నీకు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నువ్వు ఇప్పుడు విశ్వాసం ఉంచాలి. అయ్యా నేను నిన్ను విశ్వసిస్తున్నానయ్యా, నా రక్షకుడు అని నేను విశ్వసిస్తాను, నేను నమ్ముతున్నానయ్యా. నా జీవితంలోనికి రా ప్రభువా, నా జీవితంలోనికి రా ప్రభువా. నా పాపాలన్నీ కడిగావని నేను నమ్ముతున్నాను. నీ రక్తంలో నా పాపాలన్నీ కడిగానని నేను విశ్వసిస్తూ ఉన్నాను. నా తీర్పును మీరు తీసుకున్నారని నేను విశ్వసిస్తున్నాను. నా శిక్షను మీరు అనుభవించారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మీ నీతిని నాకు ప్రసాదించండి, మీ పరిశుద్ధతను నాకు ప్రసాదించండి. ఏమైపోయింది మీ అన్ని పాపాలు? మీ పాపాలన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి. మీ పాపాలన్నీ కూడా ఏమైపోయినాయమ్మా? క్లియర్ అయిపోయినాయి. ఎక్కడ మెంబర్షిప్ వచ్చేసింది ఇప్పుడు? పరలోక రాజ్యంలోని దేవుని రాజ్య సంబంధివి నువ్వు. ఎంత టైం పట్టిందమ్మా? ఎంత టైం పట్టింది? నువ్వు మనస్ఫూర్తిగా తిరిగితే ఈ క్షణం నుంచే మొదలవుతుంది. అంతటితోనా ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం ఒకసారి చూడండి. ఇంకా ఎన్ని లాభాలండి మనకి ఆయన వైపు గనక తిరిగితే. 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక, నో జడ్జిమెంట్ ఫర్ యూ. బా, ఎంత గొప్ప సంగతి అండి. మనకి జడ్జిమెంట్ కావాలా, లేకపోతే ఈ గొప్ప ఏమండి క్షమాపణ కావాలా? క్షమాపణ కావాలంటారా మనకి, లేకపోతే జడ్జిమెంట్ కావాలా? క్షమాపణ కావాలండి. ఆ క్షమాపణ రావాలంటే నువ్వు మొట్టమొదటి ఏం చేయాలి? నువ్వు ఒక నిర్ణయం తీసుకొని మారు మనసు పొంది, ఆ మారు మనసు పొందుతున్నాను అన్నటువంటి నిర్ణయాన్ని దేవునికి చెబితే దేవుడు నీ జీవితంలో పరిశుద్ధాత్ముడిని ఇస్తున్నాడు. పరిశుద్ధాత్ముడిని ఇచ్చిన మరుక్షణాన నువ్వు పాపాలను ఒప్పుకుంటావు, నీతిని గురించి తెలుస్తుంది, ఆ తీర్పు అంటే ఏంటో తెలుస్తుంది. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వైపుకి నిన్ను నడిపిస్తాయి. అప్పుడు ఆయన ప్రభు అని, ఆయన రక్షకుడని, ఆయన నా పాపాల కోసం మరణించాడు అన్న సంగతిని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఇవన్నీ కూడా ఆయన మీదకి, ఆయనలో ఉన్న పరిశుద్ధత నీకు ఇవన్నీ రావటంతో పాటు ఇక్కడ ఏమంటున్నారంటే నీకు తీర్పు లేదు. వండర్ఫుల్ కదా? తీర్పు క్యాన్సిల్ చేసుకుంటాం వేస్టా, లేకపోతే ఎదురుగా పోయి తీర్పు నిలబడదామా? దేవుని తీర్పుని మీరు తట్టుకోగలరా? దేవుని తీర్పుని మనం ఎవరం తట్టుకోలేము ప్రియమైన వారు. ఏమంటే దాన్ని తట్టుకోలేము. కాబట్టి దాన్ని తప్పించుకునే ఒకే ఒక మార్గం కొత్త జన్మ. ఏంటదే? కొత్త జన్మ. కొత్త జన్మ అంటే చాలా మంది కూడా బాప్తిస్మంతో మేము ఆల్రెడీ కొత్త జన్మ, వెరీ గుడ్ ఎత్తారు. కానీ వ్యక్తిగత సంబంధం ఉందా? వ్యక్తిగతంగా దేవునితో ఆ అనుబంధం నీకుందా? దేవునితో అనుబంధం ఉందా? పరిశుద్ధాత్ముడు నీలోని వచ్చి నివాసం చేస్తాడమ్మా. ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నువ్వు దేవుని తట్టుకు తిరిగావో, పరిశుద్ధాత్ముడు నీకు పాప క్షమాపణ, వీటిని ఒక కొత్త స్వభావాన్ని ఇచ్చి పాపాన్ని నీతో ఒప్పింపజేయటమే కాదు, పరిశుద్ధాత్ముడు డైరెక్ట్గా నీలోనికే వస్తాడంట. ఆ మాట మరలా చూడండి ఒకసారి. మరలా ఇక్కడికి వచ్చేద్దాం. 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చూడండి అమ్మా. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ వ్యక్తిగతంగా ఉండాలండి. పరిశుద్ధాత్మని ఒకసారి పొందుకుంటావు, పరిశుద్ధాత్మని రోజు నీ హృదయంలో నింపుకోవాలి. పరిశుద్ధాత్మని రోజు నీ హృదయంలో నింపుకోవాలి. నింపుకోవాలి అని అంటే ఏం చేయాలా? ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు. లోకంలో తిరిగావా? మేము చర్చికి పోయి కూర్చుంటాము అని అంటే కుదరదు. నీకు వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఉండాలి. నువ్వు వ్యక్తిగతంగా దేవునికి మొరపెట్టుకోవాలి. వ్యక్తిగతంగా నువ్వు దేవునితో ఎంత సమయం గడుపుతున్నావు అంటే, అమ్మా మనం అందరం ప్రార్థన చేస్తాం, మీరు ప్రార్థన చేయరు అంటాలే, కానీ ఏం చేస్తున్నావు చెప్పండి? ఏం చేస్తున్నావు మనం? అమ్మా అయ్యా పొద్దుటి నుంచి సాయంకాలం వరకు కాపాడినావు, ఈ రాత్రికి మంచి నిద్ర నీవు, నీ దేవదత్తాలను తీసుకొచ్చి నా మంచం చుట్టూ పెట్టు, నేను గుర్రు పెట్టేసి మంచిగా నిద్రపోతాను. ఇదేనా మనం చేసేది? ఇది కాదండి.
ఇది కాదండి. అయ్యా, నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు మీకు ఆయాసకరమైనటువంటి నా హృదయంలో ఎన్ని తలంపులు వచ్చాయో నన్ను క్షమించవా తండ్రి, నన్ను క్షమించయ్యా. పరిశుద్ధాత్ముడా, మీరు నాకు సహాయం చేస్తే నా క్రీస్తుకి దాసుడిగా, నా క్రీస్తుకి శిష్యుడిగా, శిష్యురాలుగా నేను భూమి మీద బ్రతకగలనయ్యా. నాలో పాపం లేకుండా చెయ్యండి. ఏమంటే దేవునికి ఇష్టానుసారంగా బ్రతకటం నేర్చుకోవాలి. మనలోనికి అసలు పరిశుద్ధాత్ముడు వచ్చాడో తెలియదు, రాలేదో తెలియదు. రావాలి అని అంటే మంచి నిర్ణయం తీసుకోండి అమ్మ. ఈరోజు మరుక్షణాన కొద్ది రోజులలోనే మీరు దేవుని తట్టు మొరపెట్టి మీరు కనుక చూస్తే మీ జీవితంలోని ఎన్ని ఊహించనటువంటి గొప్ప సంగతులు పరిశుద్ధాత్ముడు వస్తే ఇక్కడ ఏమంటున్నారండి, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొంద నేరదు. పరిశుద్ధాత్మ అంటే ఆయన అని రాసిందా, లేకపోతే అది అని రాసిందా? మనోళ్ళు పరిశుద్ధాత్మ అంటే అది ఒక శక్తి అనుకున్నాను. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, యేసుక్రీస్తు ఒక వ్యక్తి, పరమ తండ్రి ఒక వ్యక్తి. ముగ్గురు వ్యక్తులు స్వభావంలోని, ఐక్యతలోని, ప్రేమలోను, రక్షణలోను, అన్నింటిలోనూ కూడా ఒకే నిర్ణయం కలిగినటువంటి ఒక్క దేవుడు మన దేవుడు, అద్వితీయ దేవుడు, సత్యవంతుడైనటువంటి అద్వితీయ దేవుడు. ఇలాంటి దేవుడు ప్రపంచంలో ఎవరికి కూడా లేరు. ప్రపంచంలోని ఇలాంటి గొప్ప దేవుడు అర్థం కావాలి అని అంటే నీలోనికి పరిశుద్ధాత్ముడు రావాలి అని అంటే నువ్వు మారు మనసు ఏమంటే మారు మనసు అతని సహాయంతో నువ్వు మారు మనసు పొందాలి అని దేవునికి గనక మొరపెడితే విశ్వాసం అనేది నీ జీవితంలోనికి, మారు మనసు విశ్వాసం రెండు ఒకేసారి ప్రారంభం అవుతాయి. నువ్వు విశ్వాసివి అని మారు మనసు లేకపోతే, మారు మనసు ఉంది అని చెప్పి విశ్వాసి కాకపోతే, ఇవి రెండు ఒకేసారి నీ దగ్గరకు వస్తాయి. దేవుని వాక్యం చెప్పేటప్పుడైనా సరే, ప్రార్థన జరుగుతున్నప్పుడైనా సరే, ఏ సేవకుడు మాట్లాడుతున్నప్పుడైనా సరే, లేకపోతే ఒంటరిగా నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడైనా సరే, దేవుని తట్టుకు గనక తిరిగి పాప క్షమాపణ కోసం దేవుని తట్టుకు తిరిగి, అయ్యా నన్ను క్షమించు, నేను పాపాత్ముణ్ణి అని గనక అడిగితే నీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడు, నీ జీవితంలో నీ పాపాన్ని ఒప్పింపజేస్తాడు. ఒప్పింప చేయటమే కాకుండా పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటాడంట, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీలో ఎవరుంటారు? పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చాడా? రాకపోతే ఈ క్షణాన దేవుణ్ణి అడగండి. పరిశుద్ధాత్ముడు గనక వస్తే నీ పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు మీదకి వెళ్తాయి. నీ పాపాలన్నింటినీ ఒప్పుకుంటావు. యేసుక్రీస్తులో నీకు ఒక కొత్త జీవితం అనేది వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు నీ జీవితంలోనికి వస్తారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు నీ జీవితంలోనికి వస్తే పరమ తండ్రి నీ జీవితంలోనికి వస్తారు. అప్పుడు పాపపు తలంపులు నీ జీవితంలోనికి ఒకవేళ వచ్చినా కూడా పరిశుద్ధాత్ముడు లోపల ఉంటాడు కనుక పాపం నుండి తప్పించేటటువంటి మార్గం అది తప్పు. నువ్వు దేవుని తట్టుకు తిరగాలి అన్నటువంటి గొప్ప మార్పులు నీ జీవితంలోనికి వస్తాయి. ప్రియమైన దేవుని పిల్లల, ఇదండి కొత్త జన్మ అంటే. కొత్త జన్మ అంటే నిత్య జీవాన్లోనికి నువ్వు దాటటం. మరణంలో నుండి ఎక్కడికి వస్తున్నావు? జీవంలోనికి దాటటం. మరణంలో నుంచి జీవంలోనికి దాటటం, ఒక కొత్త స్వభావం, నూతన సృష్టి అని అన్నాడండి. పాతవి గతించేసినాయి, కొత్తవే జీవితంలో ప్రారంభమైనవి. కొత్తదనం నీ జీవితంలో ఉందా? కొత్తదనం నీ జీవితంలో ఉండాలి అంటే ప్రియమైన సహోదరి సహోదరుడా, యు మస్ట్ హ్యావ్ పర్సనల్ కనెక్ట్ విత్ గాడ్. దేవునితో వ్యక్తిగత సంబంధం కావాలని కోరుకుంటున్నావా? కావాలని కోరుకుంటే కొత్త జన్మ అనేది నీలోనికి వస్తుంది. ఒక మాట చదువుకొని ముగించేసుకుందామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 4వ వచనం. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడయ్యా అని అడిగాడండి. మరలా కొత్తగా జన్మించడం ఏందయ్యా? మా వయసు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు. నీ వయసు 60-70 సంవత్సరాలే. లోపల ఉన్నటువంటి ఆత్మకు ముగింపు లేదు. దానికి అది ముగింపు లేనటువంటి ఆత్మ స్థిరకాలం బ్రతకాలి అంటే దానికి పాపక్షమాపణ కావాలి, పరిశుద్ధత కావాలి. అది ఎక్కడ దొరుకుతుంది? దేవుని తట్టుకు తిరగాలి, పరిశుద్ధాత్మని
పొందుకోవాలి, పాపాలను నువ్వు ఒప్పుకోవాలి, క్రీస్తుని నీ జీవితంలోనికి ఆహ్వానించాలి, దేవుని రాజ్యంలో మెంబర్గా కావాలి, పరిశుద్ధాత్ముడు నీలో నివాసం చేయాలి, క్రీస్తు నీ జీవితంలోనికి రావాలి, ఒక నూతనమైన సృష్టిగా నువ్వు మారాలి. ఏమంటే ఎన్ని మార్పులండి. ఇవేమి నీలో జరగకపోతే ప్రియమైన సహోదరి సహోదరుడా, డోంట్ వరీ, మీరు నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఈ క్షణాన దేవుని తట్టుకు తిరగాలి. దేవుని తట్టుకు తిరిగి గనక ఉంటే ఏమండి, ఇతను అడుగుతున్నాడు, ముసలితనంలో ఉన్నవాడు మరలా ఎలాగయ్యా? ఈరోజు అందరూ కూడా అదేనండి. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో పుట్టాం కాబట్టి మేము క్రైస్తవులు, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టాం కాబట్టి మేము క్రైస్తవులు, మా సంఘంలోని మా పేరుంది కాబట్టి మేము క్రైస్తవులు. నో, మీరు ఎప్పటికీ క్రైస్తవులు కాలేరు. మీరు క్రైస్తవులు కావాలి అని అంటే క్రీస్తుని వ్యక్తిగతంగా నీ జీవితంలోనికి నువ్వు ఆహ్వానించాలి. అది ఎవరికి తక్కువైంది? నికోదేముకు తక్కువైంది. నికోదేము, నీకు వ్యక్తిగతంగా దేవునితో సంబంధం తెగిపోయింది. వ్యక్తిగతంగా నువ్వు నన్ను రక్షకుడు అని నువ్వు వ్యక్తిగతంగా నీ పాప క్షమాపణ కోసం నన్ను వ్యక్తిగతంగా నీ రక్షకుడని నాకు మొదటి స్థానం ఇవ్వాలి. నన్ను ప్రభువు నీ జీవితాన్ని ఏలడానికి నన్ను ముందుంచాలి. ఇవన్నీ కూడా చెబుతుంటే అర్థం కాలేదండి. అప్పుడు యేసుప్రభులు వారు అన్నారు, ఇది దైవ కార్యమయ్యా, మీకు ఇవన్నీ కూడా కనపడవు. కానీ ఒక సంగతి చెప్పారండి యేసుప్రభులు వారు, గాలి వచ్చింది అనేది మనం గాలి కనపడిద్దామా? గాలి కనపడదు. గాలి ఉంది అన్న సంగతి ఎలా తెలిసింది మనకు వచ్చేసి తగలగానే మనకు ఒక స్పర్శ ద్వారా ఇక్కడ గాలి ఉంది, ఆ దుమ్ములోని చేతన కనుక కనపడుతూ ఉంటే ఇక్కడ గాలి ఉంది అని మనం ఎలాగైతే గమనిస్తామో నీ జీవితంలో పెను మార్పులు, నీ జీవితంలో పాప క్షమాపణ కోసం దేవుని తట్టుకు తిరిగి పాపాల కోసం ఏమండి దేవుని మొర్రపెట్టేటటువంటి సమయం అండి నీ సమయం. పరిశుద్ధాత్ముడు నీ జీవితంలోనికి వస్తే నీ పాపాల కోసం ఏడుస్తావు, నీ పాపాలను అయ్యా నన్ను క్షమించండి అని మనస్ఫూర్తిగా దేవుని తట్టుకు తిరుగుతావు. పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చిన తర్వాత పాత స్వభావం వెళ్ళిపోతుంది, కొత్త జీవితం ప్రారంభమైంది. యేసుక్రీస్తు నీలోనికి వచ్చేశారు. ఇప్పుడు ఆయన నీకు ప్రభువు, ఆయన చిత్తానుసారంగా నీ జీవితం ముందుకు వెళ్తుంది. ప్రియమైన సహోదరి సహోదరు, నేను ఎలా బ్రతకలేనండి అని అనుకుంటే డోంట్ వరీ, ఆయనకు తెలుసు కదా నీ స్థితి ఏదో, ఆయనకు తెలుసు, నా స్థితి ఏదో ఆయనకు తెలుసు. మన కాపరి మంచి కాపరి, నిన్ను నన్ను ఎలా నెమ్మదిగా నడిపిస్తే మనం నడవగలమో ఆయనకు తెలుసు. కాబట్టి ఇదే సరైనటువంటి సమయం. ప్రియమైన సహోదరి సహోదరుడు, దేవుని తట్టుకు తిరగండి, పాప క్షమాపణ కోసం దేవునికి మొరపెట్టండి. నీ జీవితంలో ఎన్నో మార్పులు, పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే నీ జీవితంలో ఎన్నో మార్పులు, కొత్త స్వభావం, కొత్త జీవితం, కొత్త తలంపులు, దేవుని సంబంధమైనటువంటి పాప తలంపులకు స్వస్తి చెప్పి దేవునిలో కొత్తగా జన్మిస్తేనే నువ్వు దేవుని రాజ్యానికి అర్హుడివి. దేవుని రాజ్యంలో ఎవరైతే భూమి మీద పొందుకుంటారో వాళ్ళే తిరిగి నిత్య జీవం ఇక్కడ సంపాదించుకున్న వారు నిత్య జీవితాన్ని మరణం తర్వాత కూడా కొనసాగిస్తారు. చచ్చిపోయిన ఆత్మ మరలా జీవాన్ని పొందుకుంది, చచ్చిపోయినటువంటి ఈ శరీరాన్ని కూడా మరలా తిరిగి లేపి రెండింటినీ అనుసంధానం చేసి ఏ ఆదాము అవ్వలైతే ఆ శరీరాన్ని పాపంతో మరణాన్ని కొని తెచ్చుకున్నారో, ఆత్మకు నిత్య మరణాన్ని తెచ్చుకున్నారో, అలాంటి మరికొత్త జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన వారు, ఆ కొత్త జీవితం, ఆ నిత్య జీవితం నీకు రావాలి అని అంటే నీ జీవితంలోని 3 మరలా గుర్తుంచుకోండి. మొదటిది, మారు మనసు పొందండి. మారు మనసు పొంది నీ జీవితంలో ఒక నిర్ణయాన్ని తీసుకొని కొత్త స్వభావంతో కొత్తమైనటువంటి జీవితాన్ని ప్రారంభించడం కోసం మనస్ఫూర్తిగా దేవునికి చెప్పాలి మొదట నువ్వు. రెండోది యేసుక్రీస్తుని నీ జీవితంలోనికి ఆహ్వానించి, యేసుక్రీస్తుని రక్షకుడిగా నీ జీవితంలోనికి ఆహ్వానించి క్రీస్తుకు మొదటి స్థానం ఇవ్వటం అనేది నేర్చుకోవాలి. మూడోది, యేసుక్రీస్తులోని నీకు నిత్య జీవం అనేది వచ్చేసింది కాబట్టి ఆ నిత్య జీవాన్ని కొనసాగించుకోవాలంటే యేసుక్రీస్తుని నువ్వు అనుసరించటం. రిపెంట్, యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, ఓబే జీసస్ క్రైస్ట్. ఇవి 3 గనక చేస్తే మన జీవితంలో పెనుమార్పులు రావడానికి, కొత్త జన్మ రావడానికి మరి దేవుడు మనకు సహాయం చేస్తారు. కొత్త జన్మ గనక మీలో లేకపోతే కొత్త జీవితాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించండి. దేవునికి మన జీవితాలను సమర్పిస్తే మనకు నిత్య జీవం అనేది ఈ క్షణం నుంచే ప్రారంభిస్తాం. ప్రియమైన వారు, అట్టి నిత్య జీవం
ఈ క్షణం నుంచి మనందరం అనుభవించాలని, మరణం తర్వాత కూడా దేవుని రాజ్యంలోని నిరంతరము బ్రతికేటటువంటి ఆ గొప్పదైనటువంటి ఆ దేవుని రాజ్యంలో మనందరం సభ్యులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాట్లాడుతున్నాం.